ఆత్మను పొందినప్పుడు వచ్చే ధైర్యం, దేవుని ఆత్మను పొందినప్పుడు వచ్చే సంతోషం, దేవుని ఆత్మను పొందినప్పుడు ఏమన్నా మనకు తెలియకుండానే జరగబోయే సంగతులను ఆయన మనకు తెలియజేస్తాడనే చక్కని మాట మనం చూస్తూ ఉంటాం. కొంతమంది అంటారు నా సిక్స్త్ సెన్స్ చెప్పింది అంటారు. నేను అంటాను పరిశుద్ధాత్మ పొందితే ఇంకా ఎక్కువ తెలుసుకుంటాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది నేను ఆలోచించాను, ముందే నేను ఆలోచిస్తాను, ఇక ఏం జరగబోతో చెప్తాను అంటారు కొంతమంది. నేను అంటాను కదా, దేవుని సంధిలో మనం కనిపెట్టగలిగితే దేవుని ఆత్మ మనకి బయలుపరుస్తాడు. దేవుని స్తోత్రం. యేసయ్య చెప్పాడు, సంభవింపబోవు సంగతులను బయలుపరచువాడు. యేసుక్రీస్తు వారు తెలియజేసిన మాటలను మనకు జ్ఞాపము చేయువాడు. కనుక ఆత్మ చేత నింపబడాలి అని యేసయ్య సూచన చేయలేదు, సలహా ఇవ్వలేదు. ఇక్కడ పర్టికులర్గా మనకు కనపడుతుంది ఏంటంటే ఆజ్ఞాపించెను. దేవుని స్తోత్రం. ఆ దినములలో ఆయా సమయములలో ఎవరో ఒకరిని ఏర్పరచుకుని ఆ దేవుడు అంత్యదినములలో అందరిపై తన ఆత్మను కుమ్మరించాలని ఆశపడుతున్నాడు. మనం ఎంతో ధన్యులు. చప్పలు కొట్టి దీన్ని మహిమపరచండి. హల్లెలూయా. అప్పుడు కొందరికే ఇప్పుడు అందరికీ అనండి అన్నమాట. అప్పుడు కొందరికే ఇప్పుడు అందరికీ. దేవుని స్తోత్రం. అంటే దానియేలు పొందిన ఆత్మ మనం కూడా పొందొచ్చా? పొందొచ్చు. యోసేపు పొందిన ఆత్మ మనం కూడా పొందొచ్చా? అంటే పొందొచ్చు. మరి దానికి ఏంటండి అర్హత అంటే యేసు ప్రభువారు చెప్పారు, కనిపెట్టండి, వేచి ఉండండి. పరిశుద్ధ బైబిల్ కింద మనం చూస్తే వీరందరూ ఎదురు చూచారు. మేడగదిలోకి వెళ్ళి 10 రోజులు ఏడతెక్క ఏక మనసు కలిగి ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. స్తుతించి ఆరాధించినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటాం. 50వ దినం ఆ యొక్క పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు వారందరూ ఒక చోట కూడి ఉన్నారు. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించడం కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చప్పలు కొడితే నమ్మేపడతాం. హల్లెలూయా. ఒక్కొక్కని మీద వ్రాలగా, ఒక్కొక్కని మీద వాలగా. ఇప్పుడైతే అక్కడున్న ప్రతి ఒక్కరి మీద వ్రాలినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు వాక్శక్తినిచ్చినట్లు వారందరూ అన్య భాషలతో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని ఆత్మ మన మీదకు కూడా వచ్చే సమయంలో ఉన్నాం. ఆల్రెడీ ఇప్పటికీ చాలామంది ఇక్కడ ఉన్నవారు దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. ఇంకా ఎవరైనా దేవుని ఆత్మను గూర్చిన తక్కువ ఆలోచన కలిగి ఉంటే యేసునామములో అది మీలో తొలగిపోవును గాక. కొంతమంది గురించి చూస్తే అసలు పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతే కొంతమంది బోధకులు బోధించని పరిస్థితిలో ఉన్నారు. అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీ పట్టణానికి వెళ్ళినప్పుడు అదే ప్రశ్న అడిగాడు వారిని. ఏమన్నాడంటే, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా? 19వ అధ్యాయం. అపల్లో కొరింథీలోను ఉన్నప్పుడు జరిగిందేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పారు. ఎంత బాధాకరమైన విషయం అండి. ఆది నుండి ఉన్న ఆత్మ. అపోస్తుడైన పౌలు పరిశుద్ధాత్మ గురించి ఎంత చక్కని మాటలు ఆయన వివరించాడు. కొరింథీ సంఘానికి చాలా చక్కని మాటలు తెలియజేశారు. పరిశుద్ధాత్మని వరాలేంటో, పరిశుద్ధాత్మని పనేంటో ఇవన్నీ రాయబడి ఉంటే, ఇక్కడ అపల్లో అనే ఈ విద్వాంసుడు లేఖనాల్లో ప్రావీణ్యం కలిగిన వాడు, ఈయన ప్రసంగం ఏంటి అంటే ఎంతసేపు ఏమంటే పరిశుద్ధాత్మ గురించి అసలు బోధే లేదంట. పరిశుద్ధాత్మ గురించి తెలియజేసే వాడే కాదు. తద్వారా ఎఫెసీ సంఘంలో పౌలు గారు అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు అని వాళ్ళు అంటున్నారు. మనం చాలా ధన్యులం. ఎందుకనంటే మన్నా పరిచర్యల్లో ఏమంటే మనకున్న అభిషక్తులైన దైవజనులు, బిషప్ గారులు కానీ మన నాయకులందరూ కానీ దేవుని ఆత్మ చేత నింపబడినవారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ పరిచర్య ప్రారంభానికే కారణం పరిశుద్ధాత్ముడు మన బిషప్ తల్లిదండ్రులని అమెరికా నుండి ఇక్కడ పంపిస్తే వారు వచ్చి ప్రారంభించిన ఈ మన్నా పరిచర్య. దేవుని స్తోత్రం. దేశ విదేశాలకు దేవుడు ఆశీర్వాదకరంగా చేయడానికి మూల కారణం ఏంటంటే దేవుని ఆత్మచేత నింపబడిన గనులైన దైవ సేవకులను మనం నాయకులుగా కలిగి ఉన్నాం. 2 చేతుల పైకి దేవుని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ఆత్మచేత నింపబడిన అనుభవం కలగాలి. ఒక తండ్రి అంట తన కుమారుని ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళాడంట. ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళినప్పుడు ఎగ్జిబిషన్లో చాలా ఉంటాయి కదా, జైంట్ వీల్ చూశాడు, ఇంకా చాలా ఐటమ్స్ చూసినప్పుడల్లా
ఆ కుమారుడు అంటున్నాడు, డాడీ ఇది చాలా బాగుంది డాడీ, అబ్బా ఎంత బాగుంది డాడీ అని అన్నిటికీ చెప్పుకుంటూ వచ్చాడంట. లాస్ట్లోకి వచ్చేటప్పటికి అక్కడ సౌండ్ వస్తుందంట ఒక రూమ్లోంచి. ఆ సౌండ్ విన్న తర్వాత ఆ కొడుకు అన్నాడంట, డాడీ ఇవన్నీ బాగున్నాయి, ఈ రూమ్ తప్ప అన్నాడంట. అప్పుడు డాడీ అన్నాడంట, రే అవన్నీ పనిచేయడానికి కారణం ఇదే రూమ్ రా, దీన్ని జనరేటర్ రూమ్ అంటారు. ఇది సౌండ్ ఆగిపోయిందా అవన్నీ ఆగిపోతాయి. కాబట్టి శక్తిని ఉత్పన్నం చేసేది జనరేటర్ రూమ్ అది. కాబట్టి నీకు నచ్చంది అదొకటేనేమో, ఎన్ని నచ్చుతున్నాయి, కానీ ఇవన్నిటినీ పనిచేసేటట్టు చేసేది ఆ శక్తిని ఉత్పన్నం చేస్తున్న జనరేటర్ రూమ్ అనే సంగతి మర్చిపోవద్దని కొడుక్కి చెప్పాడంట. నిజమే, చాలామందికి అన్నీ నచ్చుతున్నాయి కానీ ఏమి నచ్చట్లా. ఏంటంటే మర్యాదగా ఉండాలి కానీ మరీ అందా అనేవాళ్ళు ఉన్నారు. మర్యాదగా ఉండాలని అందరికీ ఉంటుంది. ఏమంటే మనందరికీ తెలుసు, ఓసారి షాక్ తెలియని మర్యాదగా ఉంచమనండి. విద్యుత్ శక్తికే ఇంత నువ్వు గడగడలాడిపోతుంటే, దైవశక్తి దేవుని ఆత్మ తాకినప్పుడు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడం నీ వల్ల కానే కాదు. దేవుని ఆత్మను పొందిన ఆ యొక్క దానియేలు సహితం పడిపోయాడంట, బలహీనుడైపోయాడంట. నా బలమంతా తొలగిపోయిందని చెప్తున్నాడు. కనుక ఈ రోజున అంటాను, నీ బలాన్ని తొలగించి తన బలంతో నింపే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, దేవుని ఆత్మ చేత దేనినైనా చేయగలను అనేటట్టుగా దేవుడు మనల్ని నిలపడానికి సిద్ధంగా ఉన్న ఈ రోజులలో మీరంత ధన్యులు. కనుక యేసయ్య వారిని కలుసుకుని ఇలాగున ఆజ్ఞాపించాడు, మీరు నా వలన వినిన ఆ యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి అని యేసుక్రీస్తు వారు చెప్పారు. వారు కనిపెట్టారు, వారందరూ దేవుని ఆత్మచేత నింపబడ్డారు. ఏమంటే ఆ యొక్క ఆత్మ వారికి అనుగ్రహించిన వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని ఆత్మ కొరకు ఎదురు చూసే అనుభవాన్ని మనకు కలిగి ఉండాలని ధైర్యంగా నేను తెలియజేస్తున్నాను. 1990 సంవత్సరం అనుకుంటా రాక్ చర్చ్లో మాసప్ ట్యాంక్లో యూత్ రిట్రీట్ జరుగుతుంది. ఆ యూత్ రిట్రీట్ జరుగుతున్నప్పుడు నేను కూడా వచ్చాను. అప్పుడు దైవజనరాలు అంశమతి మేరీ గారు యవనస్తులందరినీ ముందుకు పిలిచి పరిశుద్ధాత్మ పొందడం కోసం ఆమె నడిపిస్తున్నప్పుడు నేను కూడా ఉన్నాను, ఎదురు చూస్తున్నాను. అందరూ పాడుతూ స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు. ఈలోగా నాకు అర్థమైంది, నేనేదో కంట్రోల్ తప్పుతున్నట్టు భయం వేసింది. ఆ స్థలాన్ని విడిచి బయటికి వెళ్ళిపోయానండి. అంటే అప్పుడే దేవుడు నన్ను తన ఆత్మతో నింపాలనుకున్నాడు, కానీ నేనేం చేశానంటే అపార్థం చేసుకుని బయటికి వెళ్ళిపోయాను. తర్వాత చాలా కాలానికి దేవుని ఆత్మచేత నింపబడ్డాను. అవకాశం అన్నిసార్లు రావు. వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటే ప్రభువు ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేకపోవచ్చు. కాబట్టి దయచేసి మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నాను, ఇది ప్రభువు మిమ్మల్ని దర్శిస్తున్న సమయం. అనవసరంగా పోగొట్టుకోవద్దు. ఆశతో ఎదురు చూడండి. మాకు కావాల్సింది దేవుని ఆత్మ. ప్రభా నీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభా, ఒక నూతన అభిషేకం మాకు కావాలి ప్రభా. మా తరములో నీ కొరకు నిలవబడాలంటే మా ఆత్మతో మేము నిలవబడలేం, కానీ నీ ఆత్మ ఖచ్చితంగా మాకు కావాలయ్యా అని ఎవరైతే అడుగుతుంటారో ఖచ్చితంగా వారు దేవుని ఆత్మ చేత నింపబడతారని చెప్పడానికి సందేహం లేదు. కనుక ప్రార్థించుడు ద్వారా, అడుగుడు ద్వారా పొందుకుంటాం. యేసయ్య చెప్పారు, మీలో తండ్రి అయిన వాడు తన బిడ్డ రొట్టెని అడిగితే రాత్రినిస్తాడా, చేపను అడిగితే పావునిస్తాడా అని చెప్పిన యేసయ్య అన్నాడు, ఆయన తను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను ఇచ్చును. అంటే ఎవరు పొందుకుంటారు అంటే కనిపెట్టేవారు. రెండవది నోరు తెరిచి అడగాలి. ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపండయ్యా అని అడిగితే ఆయన తన ఆత్మతో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక పక్షికి 4 పిల్లలు ఉన్నాయంట. ఈ తల్లి పక్షి ఏం చేసిందంటే పిల్లలకి ఆహారం తేడానికి బయటికి వెళ్ళింది. గూళ్ళో ఉన్న 4 పిల్లలు, ఆ పక్షి పిల్లలు అమ్మ రాక కోసం ఎదురు చూస్తున్నాయి. అమ్మ ఆహారంతో వచ్చింది. ఆ 4 పిల్లలు అమ్మ రాకను గుర్తించాయి. గుర్తించిన ఆ పిల్లల్లో తల్లి పక్షి మొదటగా ఏ పిల్లకి ఆహారం పెడుతుంది? ఓసారి అలా అడిగాను. ఒక ఆమె కదా పెద్దదానికి పెడుతుందండి అన్నాను. ఇంకో లేదు పెద్దది కదండి చిన్నదానికి పెడుతుందండి అన్నారు. కొంతమంది ఏమో అంటే అటు పెద్ద కాకుండా చిన్న కాకుండా మధ్యలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఎవరి స్వార్థం వాళ్ళదే. అబ్బాయి పెద్దదానికి ఎందుకంటే చిన్నదానికని మధ్యలో అన్నట్లు పెడుతుందండి అన్న. అప్పుడు నేను అన్నాను, కాదు ఏది నోరు తెరిస్తే దానికి పెడుతుంది.
ఎందుకంటే అది తల్లి ప్రేమ. ఇది పెద్దదా చిన్నదా అని చూడదు. తల్లి వచ్చేటప్పటికి ఏదైతే నోరు తెరిచి నాకు ఆహారం కావాలి అని ఆశతో ఎదురు చూస్తుందో, పక్షపాతము లేని తల్లి ప్రేమ. ఎవరైతే కావాలని ఆశతో ఎదురు చూస్తారో వారిని మాత్రమే దేవుడు తన ఆత్మతో నింపుతాడని నేను చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఎస్, కనుక నీవు ఎన్నో సంవత్సరాలు అయి ఉండొచ్చు బాప్తిసం పొంది, ఎప్పటి నుంచో మందిరానికి వచ్చి కూర్చుంటూ ఉండొచ్చు, కానీ నోరు తెరిచి అడిగిన పరిస్థితి ఎప్పుడైనా ఉందా? ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ దేవుని ఆత్మని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎందుకు నోరు తెరిచి ప్రభువా నన్ను అభిషేకించు నాయనా, నాకు నీ ఆత్మ కావాలి, నీ ఆత్మ లేకుండా నేనేమీ చేయలేను ప్రభు అని ఎప్పుడైనా అడిగావా? పరిశుద్ధాత్మను గురించిన ఆ పూర్తి సమాచారం నువ్వు కలిగి ఉంటే ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా పర్వాలేదు, నాకు నీ ఆత్మ ఉంటే చాలయ్యా అనేటట్టుగా మనం తయారవుతాం. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మ చేత నింపబడిన వారు అగ్ని జ్వాలల వలె ప్రకాశించారు. ఏమంటే వారు చావడానికి కూడా సిద్ధపడడానికి మూల కారణం ఏంటి తెలుసా? వారిలో ఉన్న పరిశుద్ధాత్మ మాత్రమే. కత్తులతో నరకబోతున్నా, కొరడాలతో కొడుతూ ఉన్నా, బళ్ళెంతో పొడుస్తున్నా వాళ్ళు ఎందుకంత ధైర్యంగా మేము కన్నవాటిని విన్నవాటిని ప్రకటించకుండా ఉండలేమని చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? అది వారి శక్తి కాదు, వారిలో ఉన్న దేవుని శక్తి. దేవుని స్తోత్రం. మరణం వరకు నమ్మకంగా నిలవాలంటే దేవుని ఆత్మచేత మనం నింపబడాలి. ఖచ్చితంగా ఎవరైతే దేవుని ఆత్మచేత నింపబడతారో ఎదర మరణం ఉన్నా మహిమనే మనం చూస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాళ్ల చేత కొట్టబడుతున్నా స్టెఫను దైవ దర్శనాన్ని చూడడానికి గల కారణం అప్పుడు ఆత్మతో నిండిన వాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మంచి పేరు పొందినవాడు, జ్ఞానంతో నింపబడినవాడు, అంత మాత్రమే కాదు ఆత్మ చేత నింపబడినవాడు. కాబట్టి రాళ్ల చేత కొట్టబడుతున్నా సరే దర్శనాన్ని చూడగలుగుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున చిన్న చిన్న అభ్యంతరాలు, చిన్న చిన్న ఆటంకాలు వస్తే ఇక ఆరాధన మానేస్తున్నాం మనం. మరీ అంత అవసరం లేదండి, అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాం. నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ కొద్దిసేపట్లో ఎంతమంది మరణానికి వెళ్ళిపోతున్నారో తెలుసా? చావునకు పట్టబడిన వారిని తప్పించు, నాశనమునకు జోగుచున్న వారిని నువ్వు రక్షించవా? నా ఎముకలు ఎప్పుడు మండుతూ ఉంటాయి. బిషప్ ఎర్నెస్ట్ కుమార్ పైల గారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు కారణం ఏంటి తెలుసా? డయాలసిస్ చేయించుకుంటూ కూడా ఏ రోజైనా వారు విశ్రాంతి తీసుకోవడం మీరు చూసారా? కైకలూరులో నేను మీటింగ్ ఏర్పాటు చేస్తే కాకినాడలో ఎక్కడో డయాలసిస్ చేసుకుని వచ్చేసారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఆ గొప్ప దైవజనుడు అన్ని వనరులు అన్ని వసతులు కలిగి కాలు కదపకుండా ఒక చిన్న మాట అంటే 100 మంది పరిగెత్తుతారే, ఎందుకు ఆయన అంత రిస్క్ తీసుకోవాలి? అలాగే మన యొక్క బిషప్ తల్లి గారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చోవాల్సిన అవసరం లేదే, ఎందుకు తీసుకోవాలి? మన బిషప్ తండ్రి గారు స్వజనయ్య గారు వారు రెస్ట్ తీసుకోవచ్చు చక్కగా, ఎందుకు ఇక్కడికి రావాలి అంటే మన నాయకులకు ఉన్న ఆత్మ మంటది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశ్రాంతి తీసుకోవడం వాళ్ళకి అలవాటు లేదు, ప్రభువు కోసం రిస్క్ తీసుకోవడమే అలవాటు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా అంటే ఒకటే, వారిని ప్రేరేపించుచున్న దేవుని ఆత్మ. ఆ దేవుని ఆత్మ కలిగిన వాడు ఎవడే విశ్రాంతిగా ఉండడానికి ఇష్టపడడు. మండించు ఆత్మ, ప్రజ్వలనలు చేయు ఆత్మ, దేవుని కొరకు పరుగులెత్తింపజేసే ఆత్మ. ఫిలిప్పును తాకినప్పుడు ఆ ఫిలిప్ అంట రథమును కంటే ముందుగా వెళ్ళిపోయాడంట. ఏ ఫిలిప్పు నీకు ఎక్కడిది ఆ శక్తి అంటే ఆయన అంటాడు, నాలో ఉన్న దేవుని ఆత్మ. దేవుని స్తోత్రం. గుర్రాల శక్తి కంటే ఫిలిప్పులో ఉన్న ఆత్మ గొప్పది. దేవుని స్తోత్రం. మన శక్తితో మనం చేయలేనివి, మన శక్తితో మనం సాధించలేనివి దేవుడు తన శక్తి చేత మనతో చేయిస్తాడు. ఈ మంటి ఘటనలో మహదైశ్వర్యమును నింపుతున్న దేవుడు అని చెప్పడానికి ఏ సందేహం లేదు. లేకపోతే కొంతమంది ఏం చేస్తున్నారు, దాని విలువ తెలియక చిన్న చితగా కోరుకుంటున్నారు. ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకున్నాడంట. ఎత్తుకుంటే ఆ కొడుకు అన్నాడంట, లేక పుట్టిన కొడుకు, నాన్న నాకు డబ్బులు కావాలన్నాడంట. మన పిల్లలు అలాగే అడుగుతూ ఉంటారు కదా. తండ్రి ప్రేమతో ఏం చేస్తాడంటే 10 రూపాయలు తీసి ఇచ్చాడంట. వాడు వద్దు నాకు డబ్బులు కావాలన్నాడంట. ఇదేంట్రా 10 రూపాయలు వద్దా? మా చిన్నప్పుడు 5 పైసలు ఇవ్వడానికి మా అమ్మగారు నాన్నగారు ఎంత అనేవాళ్ళు తెలుసా అని 20 రూపాయలు ఇచ్చాడంట. వద్దు డబ్బులు కావాలన్నాడంట. 50 వద్దు డబ్బులు కావాలి. 100
వద్దు డబ్బులు కావాలి, చిరాకు వచ్చేస్తుంది నాన్నకి. చివరికి వద్దు డబ్బులు కావాలంటే 500 నోటు తీసి ఇచ్చాడంట. వద్దు డబ్బులు కావాలనేటప్పటికి ఒళ్ళు మండిపోయింది తండ్రికి. ఎరా నీకు 500 కూడా చాలా లేరా పో అన్నాడంట. అప్పుడు ఆ కొడుకు ఆడికి చిరాకు వచ్చింది. చిరాకు వచ్చి జోబు ఇలా కొట్టాడంట. ఇలా కొడితే గల్మన్నాయంట. అద్దుగో డబ్బులు అన్నాడంట. అంటే ఆడి దృష్టిలో డబ్బులు అంటే ఏంటి? ఆ చిల్లర బతుకులు. కొంతమందికి నోట్లు విలువ తెలియని వారు చిల్లరకే ఆశపడతారు. నోటు విలువ తెలిసిన వారు చిల్లరని చీకొడతారు. దేవుని స్తోత్రం. ఎస్, పరిశుద్ధాత్ముడు ఇచ్చేవి శ్రేష్టమైనవండి. అవి తీసుకుంటే భూ సంబంధమైన పరిసంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనం పొందుకుంటాం. కేవలం ఈ చిల్లర కోసం ఆశపడితే చిల్లర ఎంతసేపు ఉంటుంది? ఒకవేళ 10 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ 50 కానీ 100 కానీ లేకపోతే 500 మార్చడం చేతనైతే ఎంత చిల్లర వస్తుందో. దేవుని స్తోత్రం. కనుక ఈ లోక పరలోక ఆశీర్వాదాలను ఇచ్చే ఏకైకమైన శక్తి ఏది ఉందంటే అది పరిశుద్ధాత్ముని శక్తి. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ లోకం కావాల్సినవి ఇస్తాడు ఆయన, పరసంబంధమైన కూడా ఇస్తాడు. అయితే వాటిని పొందుకోవడానికి నువ్వు కనిపెట్టాలి, నోరు తెరిచి అడగాలి. ఏమంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కొర్నేలి అంట పేతురు గారు వెళ్ళి బోధ చేస్తూ ఉండగా వారందరూ చాలా చక్కగా వింటున్నారంట. వారు వినుచుండగా దేవుని ఆత్మ ఏమంటే యెరూషలేములో మేడగదిలో ఎలాగూ దిగి వచ్చిందో వినుచున్న వారందరి మీదకి దిగి వచ్చినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. చూడండి, అపోస్తుల గారి గ్రంథం 10వ అధ్యాయము 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా దేవుని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. అప్పుడు కొందరి మీదకి, ఇప్పుడు అందరి మీదకి. ఈ సంగతి మనం మర్చిపోకూడదు. ఎస్, నువ్వు దేవుని ఆత్మను పొందడానికి దేవుడిని నీ స్థలానికి పిలిచాడు. ఆ దేవుని ఆత్మ నీలో ఉన్న లోపాలను సరిచేస్తుంది, పాపాలు ఒప్పింపజేస్తుంది, తీర్పును గురించి ఏమంటే నీతిని గురించి బోధింపజేస్తుంది. అంతేకాదు సంభవింపబోయే సంగతులను తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు మనకి జ్ఞాపకం చేసే జ్ఞాపకకర్త, ఆదరణకర్త. కాబట్టి ఆత్మను మనం పొందుకునే వారికి ఉండాలంటే అంతేకాదు ఏమని అడగాలి? యోసేపు పరిశుద్ధ దేవుని ఆత్మ గలవాడు, దానియేలు పరిశుద్ధ దేవతల ఆత్మ అన్నారంటే తెలియక వాళ్ళు ఆ మాట అన్నారు. మనకి తెలిసేటట్టు రాయబడిన మాట అంటే పరిశుద్ధాత్మ, సత్యస్వరూపి అయిన ఆత్మ, ఆదరణకర్త అయిన ఆత్మ. మన ఆలోచన అంతా దాని మీద ఉండాలి. ప్రభువా ఏమిచ్చినా ఏమి, నాకు దేవుని ఆత్మ కావాలి ప్రభువా, పరిశుద్ధాత్మ కావాలి అని మనం అడిగేవారిగా ఉండాలనే మాట చెప్పడానికి సంతోషిస్తున్నాను. కనుక దేవుని మాటలు వింటున్నప్పుడు మీరు వింటూ ఉండగానే మీలో ఉన్న ఆసక్తిని ఎరిగిన దేవుడు వింటూ ఉండగానే తన ఆత్మతో నింపుతాడంట. మేడగదిలో 10 రోజులు వారు కనిపెట్టాల్సి వచ్చింది. వారు యూదులు, యేసుతో తిరిగిన వారు, కానీ వీరు అన్యులు. అయినా వీరి ఆసక్తి ఎంత గొప్పదంటే పేతురు గారు మాట్లాడుతూ ఉండగానే దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. ఈ రోజున వచ్చిన మాట చెప్పాలి నేను. కొంతమంది దేవుని వాక్యం వినాలి అంటే దైవజనుడు ఎంత గొప్పోడు, ఆయనకి ఎంత పెద్ద సేవ ఉంది, ఆయన యూట్యూబ్లో బాగా కనపడతాడా, ఇవన్నీ చూస్తున్నారు తప్ప ఏమండి నుంచునేది దైవజనుడు కానీ మాట్లాడేది పరిశుద్ధాత్ముడు అని అనుకుంటే మనుషుల వైపు మనం చూడం. దేవుని స్తోత్రం. దేవుని యొక్క ఆత్మ మన ఆసక్తిని బట్టి పనిచేస్తుందనే మాట తెలియజేస్తున్నాను. ఆ తొలి ప్రసంగానికే వారందరూ దేవుని ఆత్మ చేత నింపబడ్డారంట. ఈ రోజుల్లో వినేవాళ్ళు ఎలా తయారైపోయారంటే 21 రోజుల్లో ఎవరు వచ్చారు, వీళ్ళలో ఎవరు బాగా చెప్పారు, ఆ డ్రెస్ కోడ్ ఎవరిది బాగుంది, ఆ నుంచునే స్టైల్ ఎవరిది బాగుంది, ఏమంటే ఎందుకంటే బైబిల్ స్కూల్ ట్రైనింగ్లో ఇవన్నీ ఉంటాయి, ఉండాలి కూడా. కానీ నేను అంటాను మార్కులు వేయడానికి వచ్చినట్టుగా కొంతమంది ఉంటారు. నేను అంటాను మార్కులు వేయడానికి వచ్చిన వాళ్ళుగా కాదు, మార్పు చెందేవాళ్ళుగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మాకు మార్కులు వేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏ లేదు. ఆల్రెడీ ఏమండి మాకు మార్కులు వేసేవాడు దేవుడు ఉన్నాడు. కానీ ఈ 21 రోజుల్లో ఖచ్చితంగా మార్పు చెందవలసిన వారు మార్పు చెందాలి. దేవుడు దైవజనులను నిలబెట్టి మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు కార్యం జరిగిస్తుండగా, మనస్సాక్షి గద్దిస్తుండగా, మనస్సాక్షి గద్దింపుకు ఖచ్చితంగా లోబడిన వారు ఒక నూతన ఆశీర్వాదాన్ని పొందుకుంటారని చెప్పడానికి సందేహం లేదు అనే మాట తెలియజేస్తున్నాను. కనుక చిల్లర కోసం చూడమాకండి, గొప్ప గొప్ప వాటిని దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. దేవుని ఆత్మచేత కనుక నింపబడితే ఆ ఆత్మను పొందుకున్నవారు ఎంత గొప్ప కార్యాలు చేశారో. రోజుల మీద చేతులుంటే బాగుపడ్డారు, ఏమంటే దెయ్యాలు వెళ్ళగొట్టారు,
అసలు దెయ్యాలు పట్టినోళ్ళే దేవుని ఆత్మచేత నింపబడిన వారి గురించి సాక్ష్యం చెప్పారు. ఇదిగో వీరు సర్వోన్నతులైన దేవుని దాసులు, మీకు రక్షణ మార్గం బోధించడానికి వచ్చారని ఎలా చెప్పగలిగారు అని చూస్తే, దురాత్మకు కూడా తెలుసు దేవుని ఆత్మ ఏంటో, ఆ శక్తి ఏంటో. దేవుని స్తోత్రం. కనుక నేను ముగింపులోకి వస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరా, దేవుని ఆత్మను అపేక్షించేవారుగా ఉండాలి. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టేవారుగా ఉండాలి. ప్రభువా, నన్ను నీ ఆత్మతో నింపండయ్యా, నీ శక్తితో నన్ను నింపండయ్యా. ఇదిగో రాకడ సూచనలు జరుగుతున్నాయి. ఎత్తబడే వధువు సంఘంలో నేను కూడా ఉండాలనుగా నన్ను సిద్ధపాటు చేయి ప్రభు అని అడిగేవారికి ఉండాలనే మాటను తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్ముడు ఇచ్చే ఆ వరములను మనం అత్యాశక్తితో అపేక్షించే వారిగా ఉండాలి. వరములను పొందాలి, ఫలములను ఫలించాలి అనే మాట జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూచేవారికి ఉండాలి. ఒక భయంకరమైన వరద లాంటిది వస్తుందంట. వస్తున్నప్పుడు ఆ చచ్చిన కళేబరం మీద ఒక రాబొందు వాలి పీక్కు తింటుందంట. పీక్కు తింటుంటే పైన ఒక పావురం చూసి, సహోదరుడా, చక్కగా వాలి లాక్కుని తింటున్నావు కానీ ఎదర ప్రమాదం ఉందో తెలుసా నీకు? వాగుంది, పడిపోద్ది, నువ్వు చచ్చిపోతావు. అంటే నాకు తెలుసులే, నువ్వేం చెప్పక్కర్లేదు అందంట. కొంచెం దగ్గరకు వచ్చేసిందంట. మరలా వచ్చి చెప్పిందంట, దగ్గరకు వచ్చేసింది. నువ్వు ఇంకా అదే చచ్చిన కళాబిరం మీద ఉంటావా? లే, ఇక టైం లేదు, నువ్వు త్వరగా లెగవాలి అని అంటే, నా సంగతి నీకు తెలియదేమో, నా శక్తి నీకు తెలియదేమో, నేను వితిన్ సెకండ్స్లో అలా లెగుస్తాను అందంట. దగ్గరికి వచ్చేసింది. మరోసారి వచ్చింది. ఇప్పుడు లెగడానికి ప్రయత్నం చేస్తుందంట. లెగడానికి ప్రయత్నం చేస్తుంది కానీ లెగడం తన వల్ల కావట్లేదు. ఎందుకనంటే ఆ మృత కళేబరంలో ఈ యొక్క రాబొందు కాళ్ళు అలా చిక్కుపోయినాయి. ఇది పైకి లెగుద్దామన్నా అది మాత్రం పైకి లేవనట్లా. లెగవడం చేతగాక ఆ వాగులో పడి చచ్చిన దానిని ఆశించి ఇది కూడా చచ్చిపోయిందంట. కొంతమందికి మందిరానికి వస్తారు కానీ విడిచిపెట్టవలసిన విడిచిపెట్టరు. తెలుసులేండి మాకు, మరీ అంత చెప్పమాకండి. బైబిల్ గురించి మాకు తెలుసు, ఎప్పుడు జరుగుతుందో తెలుసు, ఎలా జరుగుతుందో మాకు తెలుసు. మీరేం మమ్మల్ని భయపెట్టమాకండి అంటారు కొంతమంది. అంటే పరిశుద్ధాత్ముని బోధ కొంతమందికి ఎలా ఉంది? భయపెట్టే బోధ కాదు, బయలుపరిచే బోధ ఇది. ఎస్, ఇది భయపెట్టే బోధ కాదు, ఇది బయలుపరిచే బోధ. కాబట్టి ఈ బోధను స్వీకరించావా, యుగ యుగాల ప్రభుత్వం ఉంటావు. నిర్లక్ష్యం చేసావా, ఆరని అగ్నిగుండంలోకి వెళ్తావు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, నేను వెళ్ళడం మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళకపోతే ఆయన రాడు, ఆయన వస్తే మీతో ఉంటాడు, మిమ్మల్ని ధైర్యపరుస్తాడు, బయలుపరుస్తాడు, బలపరుస్తాడు అని యేసుక్రీస్తు వారు చెప్పి అని అంటున్నాడు కదా. కనిపెట్టండి, వేచి చూడండి, నోరు తెరిచి అడగండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అభిషక్తులు చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాపన పొందినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కనుక పరిశుద్ధాపన పొందాలి అంటే 1 కనిపెట్టుట, 2 నోరు తెరిచి అడుగుట, 3 ఆలకించుట. ఏమండి? కనుక 4 ఏమండి, ఆ అభిషక్తులు చేతులుంచుట. పరిశుద్ధాత్మను ఎలా పొందాలో, ఎలా పొందుతారో దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్న ఈ సమయంలో ఓ చిన్న మాట అడుగుదాం. ప్రభువా, నన్ను నీ ఆత్మతో నింపండి, నాకు నీ ఆత్మ అవసరం నాయన. పరిశుద్ధాత్ముడా, నా మీదకి రండి, నాలోనికి రండి, నన్ను నీ ఆత్మతో నింపండి అని ఓ చిన్న మాట అడుగుదామా? ఓ చిన్న మాట అడుగుదామా? నా చిన్న వయసులో ఏమండి ఓ చక్కని ఫేమస్ సాంగ్ ఉండేది. అదేంటంటే, పరిశుద్ధ అగ్నిని పంపుము దేవా, జ్ఞాపతో నింపుము దేవా. అంతే, ఒక్కలైన ఓ చిన్న మాట పలికి మనం ముందుకు సాగిపోదాం. ఒక్కసారి లేచి నిలబడి అడుగుదామా నోరు తెరిచి, పరిశుద్ధ అగ్నిని పంపుదేవా, నన్ను నీ ఆత్మతో నింపుదేవా. ఇదే మాట, ఈ ఒక్క మాట అడుగుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమందికి నేను కూడా దేవుని ఆత్మచేత నింపబడాలని ఆశ ఉందని అన్న వాళ్ళు 2 చేతులు పైకెత్తండి ఒకసారి. మీ మనసు నిండా ఇదే ఉండాలి, ప్రభువా నాకు నీ ఆత్మ కావాలి. ఆల్రెడీ ఇప్పటికే దేవుని ఆత్మచేత నింపబడినా ఆయన అది చాలదు నాయన, మరింత ఆత్మాభిషేకం కావాలి. 1000 మూరల లోతు, మరింత 1000 మూరల లోతు కొలిచి నడిపించిన ఆ ఆత్మాభిషేకం నాకు కావాలి ప్రభు. ఈదవలసినంత లోతైన అనుభవంలోకి నన్ను నడిపించండి అని అడుగుదామా? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. అగ్నిని పంపుదేవా,
పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, నన్ను నీ ఆత్మతో నింపు దేవా. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, నన్ను నీ ఆత్మతో నింపు దేవా, నన్ను నీ ఆత్మతో నింపు దేవా. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, నన్ను నీ ఆత్మతో నింపు దేవా, నన్ను నీ ఆత్మతో. స్తోత్రం. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, నన్ను నీ ఆత్మతో నింపు దేవా, నన్ను నీ ఆత్మతో నింపు దేవా. కరుణతో అగ్ని కణములను, కరుణతో అగ్ని కణములను కరిగించి హృదయము తాకించుమో, కరిగించి హృదయము తాకించుమో. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, స్తోత్రం. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, నన్ను నీ ఆత్మతో. నింపు దేవా. హృదయపూర్వకంగా అడగాలి. అడుగుచుండగా ఆశ కలిగిన వారిని దర్శించే దేవుడు మన దేవుడు. దేవా, పరిశుద్ధ అగ్నిని స్తోత్రం. నన్ను నీ ఆజ్ఞతో, నింపు దేవా, నన్ను నీ ఆజ్ఞతో, నింపు దేవా. నన్ను నీ ఆజ్ఞతో నింపు దేవా, నన్ను నీ ఆజ్ఞతో నింపు దేవా, నన్ను నీ ఆజ్ఞతో నింపు దేవా, నన్ను నీ ఆజ్ఞతో నింపు దేవా. స్తోత్రం. నన్ను నీ ఆజ్ఞతో. స్తుతి స్తుతి. నన్ను నీ ఆజ్ఞతో నింపు దేవా, 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 నన్ను నీ ఆజ్ఞతో. స్తుతి 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 స్తుతి. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచువాడా, జ్ఞాపతో నింపేవాడా, నిశక్తితో నింపేవాడా, వాక్శక్తిని అనుగ్రహించేవాడా నీకు వందనాలు తండ్రి. మా బలహీనతనికి నాయనా ఉచ్చరింప సఖ్యం గాని ములుగులతో విజ్ఞాపన చేసే పరిశుద్ధాత్ముడా మీరు మాకు అవసరమయ్యా. ఈ భయంకరమైన దినాల్లో మమ్మల్ని ఆదరించేవాడు నీవు కావాలి, బలపరచువాడు కావాలి, సరిచేసేవాడు కావాలి, నడిపించేవాడు కావాలి. నీ ఆత్మ శక్తితో మేము నింపబడాలి ప్రభా. నన్ను నీ ఆజ్ఞతో నింపు దేవా, నన్ను నీ ఆజ్ఞతో నింపు దేవా, నన్ను నీ ఆజ్ఞతో, నన్ను నీ ఆజ్ఞతో నింపు దేవా, 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 నన్ను నీ ఆజ్ఞతో నింపు దేవా,